ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తుదారులు తరలివస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంచిర్యాల జిల్లా ఆబ్కారీ అధికారులు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా దరఖాస్తుదారులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దరఖాస్తుల స్వీకరణ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడడానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఈ రోజు ఎన్ని వస్తాయని అంచనా వేస్తున్నారు? ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో మనకు 73 షాపులకు గాను 655 అప్లికేషన్లు వచ్చాయండి. ఇంకా ఈరోజు చివరి రోజు కాబట్టి భారీగా వస్తాయని అంచనా వేస్తున్నాము. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు రాత్రి ఎన్ని గంటలైనా సరే ఉండి ఎన్ని అప్లికేషన్లు వచ్చినా తీసుకోవడానికి ఆఫీస్ సిబ్బంది మొత్తం జిల్లా సిబ్బంది అంతా కూడా తయారుగా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా కూడా ఫ్రీగా వేసుకోవచ్చండి లైసెన్స్లు. గతంలో ఎన్ని వచ్చాయి, ఈసారి ఎన్ని వస్తాయని అంచనా వేస్తున్నారు? గతంలో మనకు 2000కు పైగా అప్లికేషన్లు వచ్చాయండి. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువనే వస్తాయన్నట్టుగా మేము అంచనా వేస్తున్నాము. ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు లాస్ట్ టైం కూడా ఈ చివరి రోజు భారీగా వచ్చాయి. అదేవిధంగా ఈరోజు కూడా భారీగా వస్తాయన్నట్టుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. బంద్ నడుస్తూ ఉంది. బంద్ నేపథ్యంలో ఈ దరఖాస్తుల స్వీకరణ పొడిగించే అవకాశం ఉంది, ఏమైనా సమాచారం ఉందా పై స్థాయి నుంచి? ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదండి. అంటే ఇప్పుడు వీళ్ళు దరఖాస్తుదారులు ముందు నుంచి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి డీడీలు కానీ చాలా ముందే తీసి పెట్టుకొని ఉంటారు కాబట్టి బంధు ప్రభావం పెద్దగా ఉండదన్నట్టుగా అనుకుంటున్నాము. ఏ టైం అయినా కూడా మేము ఈరోజు ఈవినింగ్ 5 వరకు వచ్చిన వాళ్ళందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటాము. తర్వాత వాళ్ళకు టోకెన్లు ఇచ్చి, ఎవరైతే 5 గంటల వరకు వస్తారో వాళ్ళకి టోకెన్లు ఇచ్చి ఎంత రాత్రి అయినా సరే ఈరోజు దరఖాస్తులు స్వీకరిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద కూడా జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించి నిన్నటి వరకు ఆదిలాబాద్లో 40 షాపులకు గాను 391, నిర్మల్ జిల్లాకు 47 షాపులకు గాను 306, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 32 షాపులకు గాను 380 దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు అంతకు రెట్టింపు స్థాయిలోనే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చివరి రోజునే ఎక్కువ మంది ఏదో గ్రూపులు కావచ్చు, ఇతర ఎక్కువ గతం నుంచి మద్యం వ్యాపారం అనుభవం ఉన్న వారందరూ కూడా చివరి రోజు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలోనే దరఖాస్తులు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి 3 లక్షల మేర అప్లికేషన్ ఫీజు ఉండడం వల్ల కొంత తగ్గుముఖం పట్టాయని చెప్పి భావించినా కూడా చివరి 2 రోజుల నుంచి మాత్రం జోష్ కొనసాగుతుంది. ఇన్నటికి ఈ రోజుకి రెట్టింపు స్థాయిలో దరఖాస్తులు వస్తాయని ఒక అంచనా ఎక్సైజ్ శాఖలో ఉంది. మరి బంద్ ప్రభావం ఈ దరఖాస్తులపై పడుతుందా, మనకు సాయంత్రం వరకు తెలియ అవకాశం ఉంది. వీడియో శ్రీనివాస్తో మాంతయ్య, ఆదిలాబాద్ జిల్లా.